హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవబోయే మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ జాక్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, అండ్ రాబిన్ హుడ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, అండ్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు మరికొన్ని ఓటీటీ మూవీస్ గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు, ఎవరో లైక్ అయితే చేయట్లేదు. అండ్ ఈ వీడియోకి నేను 500 likes టార్గెట్ ఇస్తున్నాను. సో ప్లీజ్ మీరు దాన్ని 24 hours లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ముందుగా మే 1st థియేటర్స్ లో 2 నోటెడ్ మూవీస్ అయితే రిలీజ్ అయినాయి. ఫస్ట్ వచ్చేసి హిట్ 3 మూవీ. సో ఈ మూవీలో మనకి నాని గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఇది హిట్ సిరీస్ లో వస్తున్న పార్ట్ 3 మూవీ. సో ఈ మూవీ మనకి మే 1st అయితే రిలీజ్ అయింది. సో మరి మీలో ఎవరికైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే వాచ్ చేయొచ్చు. అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి రెట్రో మూవీ. సో ఈ మూవీలో మనకి సూర్య గారు అండ్ పూజా హెగ్డే లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి మే 1st అయితే రిలీజ్ అయింది థియేటర్స్ లో. అండ్ ఈ మూవీ కూడా మనకి థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో మరి మీరు ఎవరైనా చూద్దాం అనుకుంటే వాచ్ చేయొచ్చు. మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 కాస్టియో. సో ఈ మూవీ మనకి డైరెక్ట్ గా ఓటీటీలో అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ మనకి మే 1st అయితే రిలీజ్ చేశారనమాట. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మన G5 లో అయితే రిలీజ్ అయింది. సో మరి మీలో ఎవరికైనా చూద్దామని ఇంట్రెస్ట్ అనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని. ఇక నెంబర్ 2 ద బిగ్ ఫైట్. సో ఇది ఒక యానిమేషన్ సిరీస్ అనమాట. సో ఇది ఒక సిరీస్. అండ్ ఈ సిరీస్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో కూడా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ సిరీస్ ను వాళ్ళు రిలీజ్ చేశారు. సో అట్ ప్రెసెంట్ ఈ సిరీస్ మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. సో మరి మీరు ఎవరికైనా యానిమేషన్ ఇష్టం అంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ ని. ఇక నెంబర్ 3 బ్రోమాన్స్. సో ఇది ఒక న్యూ మూవీ. అండ్ ఈ మూవీని మనకి సోనీ లివ్ వాళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీని మే 1st అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో కూడా అవైలబుల్ గా ఉంది. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో ఈ మూవీని అయితే తీసుకొచ్చారనమాట. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి సోనీ లివ్ లో అవైలబుల్ గా ఉంది. సో మరి మీలో ఎవరికైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని. మన తెలుగు లాంగ్వేజ్ లో ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉంది. ఇక నెంబర్ 4 డెత్ ఆఫ్ ఎ యూనికార్న్. సో ఈ మూవీలో మనకి జిన్నా అండ్ పాల్ రూడ్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు ఈ మూవీలో. అండ్ ఈ మూవీ మనకి జనవరి మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి రెంట్ రూపంలో అయితే తీసుకొచ్చారు. అండ్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది రెంట్ రూపంలో. సో మరి మీలో ఎవరికైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు ఈ మూవీని. ఇక నెంబర్ 5 జాట్ మూవీ. సో ఈ మూవీలో మనకి సన్నీ డియోల్ లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది వచ్చేసి గోపిచంద్ గారు ఈ మూవీని డైరెక్ట్ అయితే చేశారు. అండ్ ఈ మూవీ మనకి ఏప్రిల్ 10th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 114 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది ఈ మూవీ. ఇక ఈ మూవీ మనకి ఓన్లీ హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ చేశారు. యాక్చువల్లీ మూవీకి సంబంధించి తెలుగు అండ్ తమిళ్ డబ్బింగ్ కూడా చేశారు. బట్ కొన్ని కారణాల వల్ల ఈ మూవీని మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ చేయలేదు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించి ఈ వారం మనకి హెచ్డి అయితే వస్తుంది. అండ్ ఈ మూవీ మనకి ఓటీటీకి వచ్చినప్పుడు తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్ లో కూడా డబ్ చేసి అయితే రిలీజ్ చేస్తారన్నమాట. సో వాళ్ళు ఆల్రెడీ డబ్ చేసిన లాంగ్వేజెస్ మళ్ళీ మన తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్ లో ఈ మూవీని అయితే తీసుకొస్తారు ఓటీటీకి వచ్చినప్పుడు. బట్ థియేటర్స్ లో ఈ మూవీ హిందీ లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయింది. సో మరి మీరైతే చెక్ చేయండి. ఈ మూవీకి సంబంధించి మనకి హెచ్డి అయితే వస్తుంది ఈ వారం. ఇక నెంబర్ 6 ద రాయల్స్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ప్రెజెంట్ చేస్తున్నారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. అండ్ ఈ సిరీస్ మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. మే 9th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అయితే రిలీజ్ చేస్తున్నారు. సో మరి మీలో ఎవరికైనా ఒక కొత్త వెబ్ సిరీస్ చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు మే 9th నుంచి నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 7 కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఫిబ్ మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ చేశారు. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఓవరాల్ గా $400 million ప్లస్ అయితే రాబట్టింది. అలా ఈ మూవీ థియేటర్స్ లో బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని మనకి ఈ వారం మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించి మనం చెప్పినట్టే రెంట్ రూపంలో అయితే తీసుకొచ్చారు. బట్ అది మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొచ్చారు అనమాట. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి రెంట్ రూపంలో అయితే అవైలబుల్ గా ఉంది. బట్ అది ఓన్లీ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే ఉంటుంది. బట్ మన తెలుగు డబ్బింగ్ లాంగ్వేజెస్ లో చూద్దాం అనుకుంటే ఈ వారం ఈ మూవీకి సంబంధించి ఓటీటీ అయితే రిలీజ్ చేస్తారు. మీరైతే వెయిట్ చేయండి, కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక నెంబర్ 8 జాక్ మూవీ. సో ఈ మూవీలో మనకి సిద్ధు అండ్ వైష్ణవి లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి ఏప్రిల్ 10th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో
అయితే పర్ఫామ్ చేయలేకపోయింది. బట్ ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని కూడా నన్ను చాలా మంది అడుగుతున్నారు. ముందుగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ చూసుకుంటే నైజాంలో 1.60 కోట్లు అయితే రాబట్టింది అండ్ సీడెడ్లో 30 లక్షలు అండ్ ఆంధ్రాలో 1.40 కోట్లు అయితే రాబట్టింది ఈ మూవీ. అలా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 4.65 కోట్ల షేర్ ని అండ్ 9.15 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది జాక్ మూవీ. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 18 కోట్లు. సో అలా ఈ మూవీ థియేటర్స్ లో అయితే పర్ఫామ్ చేసింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ సంబంధించి ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు అండ్ శాటిలైట్ రైట్స్ స్టార్ మా వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ఈ మూవీ మనకి ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఈ వారం మనకి ఈ మూవీని నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ చేస్తారన్నమాట. యాక్చువల్లీ మూవీ అగ్రిమెంట్ డేట్ వచ్చేసి 3 వీక్స్ కి అయితే రాయించుకున్నారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి ఈ వారమే ఓటీటీలో అయితే రిలీజ్ అవుతుంది. సో మరి మీరైతే వెయిట్ చేయండి, ఈ మూవీ మనకి ఈ వారమే అవైలబుల్ గా ఉంటుంది. ఇక నెంబర్ 9 గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ. సో ఈ మూవీలో మనకి అజిత్ కుమార్ అండ్ త్రిష గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గానే ఏప్రిల్ మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఒకసారి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ చూసుకుంటే మన తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 5 కోట్లు. అలా ఈ మూవీ 3.15 కోట్ల షేర్ అయితే రాబట్టింది మన తెలుగు స్టేట్స్ నుంచి. ఇక తమిళనాడులో అయితే దాదాపు 146 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది ఈ మూవీ అండ్ కర్ణాటకలో 14.15 కోట్లు అండ్ కేరళలో 3.50 కోట్లు అయితే రాబట్టింది. సో అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 116 కోట్ల షేర్ ని అండ్ 236 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 116 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ హిట్ వర్డిక్ట్ అయితే తెచ్చుకుంది థియేటర్స్ వద్ద. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ సంబంధించి ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ శాటిలైట్ రైట్స్ మనకి జెమినీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ఈ మూవీ మనకి ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే నేను ముందుగానే చెప్పాను కదా ఈ మూవీ మనకి May 8th అయితే తీసుకొస్తారని. సో అదైతే ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఈ మూవీ మనకి May 8th నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయితే వస్తుంది మన తెలుగు అండ్ తమిళ లాంగ్వేజెస్ లో. సో మరి మీరు ఎంతమంది గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఎవరైనా వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 8th నుంచి నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 10 రాబిన్ హుడ్ మూవీ. సో ఈ మూవీలో మనకి నితిన్ అండ్ శ్రీలీల లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి March 28th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ ఈ మూవీలో క్యామియోలో వచ్చేసి మనకి డేవిడ్ వార్నర్ గారు కూడా ఈ మూవీలో అయితే యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ థియేటర్స్ లో ఎలా పర్ఫామ్ చేసిందంటే దాదాపు 8 కోట్ల షేర్ ని అండ్ 16 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి మనకి 28 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీకి చాలా మార్జిన్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం నన్ను చాలా మంది అయితే అడుగుతున్నారు. యాక్చువల్లీ మూవీ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు కూడా. ముందుగా ఈ మూవీ ఓటీటీ అండ్ టెలికాస్ట్ రైట్స్ మనకి జీ5 వాళ్ళు అండ్ జీ తెలుగు వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ఈ మూవీ మనకి ఓటీటీకి వచ్చినప్పుడు జీ5 అయితే స్ట్రీమింగ్ వస్తుంది అండ్ టీవీలో వచ్చినప్పుడు జీ తెలుగులో ఈ మూవీ మనకి టెలికాస్ట్ అయితే చేస్తారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే జీ తెలుగు వాళ్ళు మనకి ఏం చేస్తున్నారు తెలిసిందే, టీవీలో అండ్ ఓటీటీలో సేమ్ టైం కానీ డేట్ కి అయితే రిలీజ్ చేస్తున్నారు అండ్ ఈ మూవీ కూడా మనకి సేమ్ అలానే తీసుకొస్తున్నారు. అండ్ రీసెంట్ గా జీ తెలుగు వాళ్ళు మనకి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు జీ తెలుగులో ఈ మూవీ మనకి కమింగ్ సూన్ అని. సో ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారంటే May 10th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది అండ్ సేమ్ టైం ఈ మూవీ మనకి టీవీలో కూడా May 10th అయితే రిలీజ్ చేస్తారు. సో అదైతే కన్ఫర్మ్ చేసుకోండి. ఈ మూవీ మనకి పక్కాగా May 10th అయితే రిలీజ్ అవుతుంది టీవీ అండ్ ఓటీటీలో. సో అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా చాలా ఎర్లీగా అయితే వస్తుంది. సో మీరైతే ఫిక్స్ ఇవ్వండి ఈ మూవీ మనకి May 10th అయితే రిలీజ్ అవుతుంది. సో ఈ వీడియోకి తింది గైస్. ఇలానే మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.